నర్స్ ని నువ్వే చంపి అది దుర్గమ్మ చంపినట్టు భలే క్రియేట్ చేసావు. అంతేకాదు, నర్స్ ఫోన్ చేస్తున్నట్టు నువ్వు ఫోన్ చేసి దుర్గమ్మని స్పాట్ కి రప్పించావు. తులసి కూడా అక్కడికి వచ్చేలా చేసావు. ఇంతకాలం దుర్గమ్మ నా బలగమంతా నా కోడలి అని రెచ్చిపోయినా దుర్గమ్మకి భలే బుద్ధి చెప్పావు. తన వేలితో తన కంట్లోనే పొడుచుకునేలాగా చేసావు. నీ బుర్ర మామూలు బుర్ర కాదమ్మా. అప్పుడే ఏమైంది సింధు? ఆ దుర్గమ్మ ముల్లో కాలు తిరిగి 3 చెరువుల నీళ్లు తాగేలా చేస్తాను. మన విషయంలో ఆ అత్తాకోడళ్లు చేసిన దానికి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఇంకొకసారి ఈ కీర్తి పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను. ఈ జన్మలో ఆ దుర్గమ్మ బయటికి ఎలా వస్తుందో నేను చూస్తాను. ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా గుట్టుగా బతుకుతున్న వాళ్ళని రోడ్డు మీదకొచ్చేలా చేస్తాను. అప్పటికి గాని నా కడుపు మంట చల్లారదు. ఏంటండి ఇదంతా? పొదునికి కర్మేంటి? తులసి తొందరపడింది అని మనం అనుకుంటున్నాం. అందుకే కోర్టులో జడ్జి గారు కూడా సాక్ష్యం బలంగా లేదు అని నిర్ధారణకొచ్చారు. వదిన నిర్దోషి అని తీర్పిచ్చే క్షణంలో అక్కడికొచ్చిన అపరిచితురాలెవరు? ఆ మనిషిని ఎవరూ ఎప్పుడూ చూసినట్టు కూడా అనిపించట్లేదే. మధ్యలో అదెక్కడి నుంచి ఊడిపడింది? నేను సాక్ష్యం అంటూ వచ్చింది. అసలు దానికేం అవసరం? వదినకి దానికి ఉన్న శత్రుత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మహారాణిలా ఇంట్లో కాలు మీద కాలేసుకుని అన్ని భోగాలు అనుభవించాల్సిన మనిషి అలా జైల్లో ఉండడం ఏంటి? డిపార్ట్మెంట్ వాళ్ల మనిషి ఉండి తప్పు చేసే వాళ్ళని శిక్షించే అర్హత కలిగుండి తను నేరస్తురాలుగా సెల్లో ఉండడం ఏంటి? అసలు వదిన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన మనిషి ఎవరు? అసలు ఆమె ఎవరు? ఎందుకొచ్చి సాక్ష్యం చెప్పిందో ఏమీ అర్థం కావటం లేదు. ఏంటే అర్థం కానిది? అసలు ముందు నిన్న అనాలి. ప్రియా, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. డాక్టర్ చెప్పారు కదా నీ ఆరోగ్యం బాగోలేదని. నేనెలా పోయినా పర్వాలేదు, ముందు వదిన ఇంటికి రావాలి. అత్తయ్య ఇంటికి ఖచ్చితంగా వస్తుందమ్మా. ఏం వస్తుందే? సాక్ష్యం చెప్పింది నువ్వే కదా. కోర్టు వాళ్ళు నీ సాక్ష్యం లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి వదినకి ఏదో మేలు జరుగుతుంది అనుకున్న టైంలో ఆ సాక్ష్యం వల్ల ఉపద్రవం వచ్చి పడింది. ప్రియా, నువ్వు ఆవేశపడకు. నేను నీ ఆరోగ్యం బాగుపడడం కోసమే ఆలోచిస్తున్నాను. జరిగింది నా పొరపాటో అత్తయ్య గ్రహపాటో తర్వాత ఆలోచిద్దాం. కానీ ఆ వచ్చిందెవరు? ఆ సాక్ష్యం ఎందుకు చెప్పింది? నాకు తెలిసి ఆ మనిషి ఆ పరిసరాల్లోనే లేదు. ముందు దాన్ని పట్టుకుంటే విషయం మొత్తం అర్థమవుతుంది. ఒక కొలిక్కొస్తుంది. కొరువు అంటించిందే నువ్వు, మళ్ళీ కొలుక్కొస్తుందంటావేంటి? ఇదంతా కాదు. మా అన్నయ్య ఇంటికి వస్తేనే వదిని విడిపిస్తాడు. వదిన ఇంటికి తీసుకురావడం మీ ఎవరి వల్ల కాదు.
అన్నీ ఒక్కడి వల్లే అవుతుంది. అన్నయ్య కనపడితే చాలు పొద్దున్న వదిలేస్తారు. అన్నయ్య లేని టైంలో ఎవరో కావాలనే ఉచ్చు బిగించారు. దాన్ని నువ్వు లాగి పొద్దున్నే ఆ ఉచ్చులో పడేసేలా చేశావు. అన్నయ్య ఊరికి వెళ్ళాడు అంటున్నారు. కనీసం ఈ వార్త పేపర్లో అయినా చూసుండడా? చూస్తే రాడా? ఏమైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? ఫోన్లో కవర్ చేస్తే రాడా? అసలు మీరెవరు ఈ విషయం గురించి సీరియస్ గా పట్టించుకోవడం లేదు. అన్నయ్యకి నేనే ఫోన్ చేస్తాను. ఏమండి, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఏంటి అన్ని నంబర్లు ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది? ఏమై ఉంటుందిరా? చాలండి, చాలు. ఇంకా చూడలేకపోతున్నాను. ఆపండి మీ డ్రామాలు. అసలు అత్తయ్య మీద కోర్టు దయతలిచింది కానీ నీ కూతురు దయతలచలేదు. ఈవిడేమో తల్లి కోసమని, నువ్వేమో వదిన కోసమని అటు ఇటు చూసి మావయ్య లేడు అని తమాషాలు చేస్తున్నారా మీరు? మా అన్నయ్య అంటున్నావు. ఎక్కడ మీ అన్నయ్య? మీ అన్నయ్య కూడా మీలాగే ఉన్నాడు, లేకపోతే పేపర్లో చోట. వార్త తెలీదా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చెప్పరా? మీరంతా కావాలని మా అత్తయ్యని ఇరికించి ఇలా నాటకాలు ఆడుతున్నారు. బాబా, నువ్వు కూడా వీళ్ళతో చేతులు కలిపావా? మీరంతా కలిసి జట్టు కట్టారా? అసలు ఆ సాక్ష్యం చెప్పింది ఎవరో, ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే దాని ప్రాణాలు తీస్తాను నేను. చాలా ఆపో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయినా మేము జట్టు కట్టడం ఏంటి? జట్టు కాకపోతే ఏంటి? నువ్వేమో అన్నయ్య అంటున్నావు. అసలు మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడు చెప్పు. మీ అన్నయ్య, నువ్వు నోరు మూయి. మావయ్యకి ఏమవుతుంది చెప్పు? ఇదేదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. మావయ్య డిపార్ట్మెంట్ పని మీద వైజాగ్కి వెళ్లారు. ఏదో పనుండి మొబైల్ డిస్టర్బ్ గా ఉంటుందని స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. చూడు, నేను అత్తయ్యని ఎలాగైనా బయటకు తీసుకొస్తాను. అవునత్తయ్య, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మకేం కాదు. అమ్మని బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది. అవును ప్రియా, అత్తయ్య విషయంలో నేను మూర్ఖంగా ప్రవర్తించాను. అత్తయ్య ఈ హత్య చేసిందన్న భ్రమలో ఉండిపోయాను. అత్తయ్య గురించి సాక్ష్యం చెప్పిన అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని అత్తయ్యకి బెయిల్ వచ్చేలా నేను చేస్తాను. అసలు నిందితురాలెవరో జైలుకు వెళ్లేలా చేస్తాను.
ఏంటి దుర్గమ్మ అలా అయిపోయావు? అయ్యయ్యో 2 రోజులకి ఇలా చిక్కిపోయావేంటి? నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది దుర్గమ్మ. బయట ఉంటే అడవిలో ఉన్న సింహంలాగా ఉండేదానివి. ఇప్పుడు చూడు, బోనులో బంధించిన పిల్లిలా అయిపోయావు. జైల్లో నీకు సరిగా ఫుడ్ పెట్టడం లేదా? పోనీ నేను చెప్పి స్పెషల్ గా ఫుడ్ అరేంజ్ చేయించమంటావా? ఇప్పుడే ఇలా అయిపోతే రేపు కోర్టులో జడ్జిమెంట్ వచ్చి జీవిత ఖైదీ శిక్ష వేస్తే ఎలా ఉంటావు దుర్గమ్మ? కొన్నాళ్ళు అడ్జస్ట్ అయి ఉంటే అదే అలవాటైపోతుందమ్మా. పాపం, ఏ పాపం తెలియని మీ మీద నేరం వేసి జైలుకి వచ్చేలా చేశారు. మిమ్మల్ని పరిస్థితుల్లో చూస్తుంటే చాలా జాలిగా ఉంది. అమ్మా, నాకొక డౌట్. ఇప్పుడు ఆంటీతో జైల్లో రాళ్లు కొట్టించే పని అప్పగిస్తారా, లేక కిచెన్ రూమ్ లో వంటలు చేయడం, అది కాకపోతే బాత్రూంలు కడిగించడం లాంటివి చేయిస్తారా? దుర్గమ్మ గారికి ఎదుటి మనిషిని దెబ్బ కొట్టడం బాగా అలవాటు కదా. ఆవిడకి రాళ్లు కొట్టే పని అప్పగిస్తారు. అమ్మా, దుర్గమ్మ గారికి ఏసీలో కూర్చొని మనుషులను సాధించడం అలవాటు. ఆవిడ ఎండలో వంగుని పని చేయడం అంటే కష్టం కదా. చూడు చూడు, ఇప్పటికే బక్కగా అయిపోయారు. అందుకని నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి ఆ బాత్రూంలు కడిగే పనిప్పించు. సింధు, నువ్వేంటి మీ అమ్మలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నావా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయినా నేను మా అమ్మలా మాట్లాడకపోతే ఇంకెవరిలా మాట్లాడతానాంటీ? ఓ, మీకింతకాలం అసలు విషయం తెలియదు కదా. నేను మీ ముందు నటించాను. మంచిదాల్లా మిమ్మల్ని నమ్మించాను. నా మాయ మాటలతో మీరు నా బుట్టలో పడేలా చేశాను. అయినా మోసం చేయడం నా తప్పు కాదు. మీ కోడలు తులసి నేను మంచిదాన్ని కాదు కాదు అంటున్నా తులసి మాటలు పక్కన పెట్టి నా మాటలు నెత్తిన పెట్టుకున్నారు కదా, అది మీరు చేసిన తప్పు. ఇంతకీ నేను మీ దగ్గర ఎందుకు నటించానో తెలుసా? నువ్వు మీ కోడలు తులసి కలిసి మా అమ్మని నడి రోడ్డు మీదకి లాగారు. అందరి ముందు తల దించుకునేలా చేశారు. మా నాన్న ఉద్యోగం పోయేలా చేసి మా కుటుంబం మీద మచ్చ తెచ్చారు. అలాంటి మిమ్మల్ని ఎలా వదులుతాననుకున్నారు? అందుకే మీ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ముందు మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. అనుకున్నట్టుగానే నీకు దగ్గరయ్యాను. నీ కొడుకుని పెళ్లి చేసుకొని మీ అందరినీ ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను. కానీ అది నీ కోడలి వల్ల మిస్ అయిపోయింది. నా నుంచి తప్పించుకున్నా ఆ దేవుడి నుండి తప్పించుకోలేకపోయావు. అందుకే జైలు శిక్ష పడి చిప్పకుడు తింటున్నావు. సింధు,
తప్పు చేశావు. నన్ను నమ్మించి మోసం చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నా కోడలు నీ బుద్ధి మంచిది కాదు, మీ అమ్మలాగే వంకర బుద్ధి అని చెప్పినా కూడా అది నేను గుర్తించలేకపోయాను. ఆ దేవుడి దయ వల్ల నీకు నా కొడుకుతో పెళ్లి జరగలేదు. ఒకవేళ అదే జరుగుంటే ఇంకా ఎన్ని అనర్థాలు, ఇంకా ఎన్ని ప్రమాదాలు జరిగేవో. నాకెందుకో మీ ఇద్దరి మీదే అనుమానం వస్తోంది. మీరే కావాలని నన్ను కేసులో ఇరికించి జైలుకొచ్చేలా చేశారు. ఒకవేళ అదే గనక నిజమైతే నేను జైల్లో ఉన్నానని ఎక్కువ సంతోషపడకండి. నేను ఎక్కువ కాలం ఇక్కడుండను, తొందరలోనే బయటకొస్తాను. అప్పుడు చెప్తా మీ సంగతి. బయటకొస్తావా? ఎలా? అది జన్మలో జరగని పని. నాకు నా కోడలు తులసి మీద నమ్మకం ఉంది. నన్ను ఖచ్చితంగా విడిపించి బయటికి తీసుకొస్తుంది. అప్పుడు చెప్తాను మీ సంగతి. నన్ను ఉంచిన ఇదే జైల్ రూమ్లోనే మీ తల్లి కూతుళ్ళని పెట్టిస్తాను. రెడీగా ఉండండి. అది చూద్దాం. నువ్వెలా బయటకొస్తావో మేము చూస్తాం. రామా. భగవంతుడా, ఏంటిదంతా? పరీక్షలు పెట్టడానికి నీకు శక్తి ఉంది, కానీ వాటిని పరిష్కరించుకోవడానికి నాకు ఓపిక లేదు. నేను చిన్నపిల్లనే కదా, జీవితంలో నేను ఇంకా ఏమీ చూడలేదు. నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నువ్వెన్ని సమస్యలు పెట్టినా వాటిని తేలిగ్గా దాటుకుని యువతలు పడుతున్నాను, పరీక్షలు నెగ్గగలుగుతున్నాను. కానీ ఇప్పుడు నాకు బయటపడలేని సమస్య వచ్చింది. అదేంటో అని కూడా నీకు తెలుసు. మా మావయ్య కోమాలో ఉన్నారు. అమ్మ ఆరోగ్యం పరిస్థితి ఇవాళో రేపో అన్నట్టుగా ఉంది. మరో పక్క మా అత్తయ్యని నేను జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. మావయ్య కోమాలో ఉన్న విషయం అమ్మకి తెలిస్తే అమ్మ బ్రతకదు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణం. ఒకరిది శ్వాస అయితే మరొకరిది నిశ్వాస. వాళ్ళు కవల పిల్లలు కాకపోయినా విడివిడిగా ఉన్నా వాళ్ళు అవిభక్త కవల లాంటి వాళ్ళు. ముగ్గురు పెద్దవాళ్ళు సమస్యల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నా మీద ఉంది. అందుకే అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే అమ్మకి పుట్టిన కొడుకెవరో తెలియాలి. మావయ్య గారు కోమా నుండి బయటకు వస్తేనే గాని ఆ రహస్యం బయటపడదు. మా అత్తయ్య బయటికి రావాలి అంటే కోర్టులో సాక్ష్యం చెప్పిన ఆ మనిషి ఎవరో ఏంటో తెలియాలి. దేవుడా, వీటన్నింటికీ పరిష్కారం నువ్వే చూపించాలి. నువ్వే ఏదో ఒక దారి చూపించి
ఈ సమస్యలోంచి నన్ను బయటకు తీసుకురా స్వామి.